మిట్టి మే మిలా దెంగే అంటే మట్టిలో కలిపేస్తా అనే డైలాగ్ తో అసెంబ్లీని షేక్ చేశారు. అండ్ చెప్పినట్లుగానే ఉత్తరప్రదేశ్ లో ఉండే డాన్స్ ని గుండాల్ని ఎన్కౌంటర్ చేసేశారు. యోగి ఆదిత్యనాథ్ గారు 1972 జూన్ 5th ఉత్తరాఖండ్ లో పుట్టారు. ఇతని ఒరిజినల్ నేమ్ అజయ్ మోహన్ సింగ్ బిస్ట్. మ్యాథమెటిక్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. 1990లో అయోధ్య రామ్ మందిరం మూవ్మెంట్ లో పాల్గొన్నారు. అతనికి 21 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు ఇంటిని వదిలేసి గోరఖ్నాథ్ మఠంలో జాయిన్ అయ్యారు. సన్యాసిగా ఉండటానికి తన లగ్జరీ లైఫ్ స్టైల్ ని వదులుకున్నారు. ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడే యోగి ఆదిత్యనాథ్ గా తన పేరుని మార్చుకున్నారు. తర్వాత 1990లో ఈ గోరఖ్నాథ్ ఆశ్రమానికి లీడర్ అయ్యారు. 1998లో మొదటిసారిగా ఎలక్షన్స్ లో నిల్చొని విజయం సాధించారు. అతనికి 26 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే యంగెస్ట్ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టారు. 2070లో యూపీకి ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ కి ఇతనే లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్. మోడీ గారి తర్వాత ఇతనే నెక్స్ట్ ఇండియాకి కాబోయే పీఎం అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. వ్యాపారం, పెళ్లి, విద్య, ఉద్యోగం, రాజకీయం ఎటువంటి సమస్యలకైనా స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును.